ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఒక దేశమే ఇంకొక దేశానికి మైగ్రేట్ అవుతుంది. దీనికి రీజన్ ఏదో యుద్ధమో లేక ఏదో పొలిటికల్ ఇష్యూ కాదు. మీకు తెలుసా, ప్రపంచంలో సుమారు 9 లక్షలకు పైగా దీవులున్నాయని అంచనా. వీటిలో కొన్ని పెద్ద దేశాలు కాగా మరికొన్ని స్వతంత్ర దేశాలు. ఇప్పుడు నేను చెప్పబోయేది ప్రపంచ పటంలోని ఓ చిన్న బొట్టంత దేశం గురించి. కానీ ఇప్పుడు అది మొత్తం మారిపోబోతుంది. పసిఫిక్ సముద్రంలో ఉన్న తువాలు అనే ఒక దేశం సముద్ర మట్ట పెరుగుదల వల్ల తన ఉనికిని కోల్పోబోతున్నది. ఈ కారణంగా తువాలు ప్రజలు వాళ్ళ ఇల్లు, ప్రాపర్టీస్ అండ్ మెమరీస్ అన్నీ వదిలేసి ఇంకొక దేశానికి వెళ్ళక తప్పట్లేదు. ఇది ప్రపంచ చరిత్రలో ఒక అరుదైన అండ్ ఒక ఆసక్తికరమైన సంఘటన. తువాలు పసిఫిక్ మహాసముద్రంలోని ఒక చిన్న దేశం. మొత్తం 9 చిన్న ఐలాండ్స్తో కూడిన ఈ దేశ జనాభా జస్ట్ 11,000 మంది మాత్రమే. ఇది ప్రపంచంలో చాలా తక్కువ జనాభా ఉన్న దేశాలలో ఒకటి. అసలు ఈ తువాలు దేశం ఎందుకు మైగ్రేట్ అవుతుంది అంటే, గ్లోబల్ వార్మింగ్ కారణంగా సీ వాటర్ రైజ్ సంవత్సరానికి సుమారు 3.9 మిల్లీమీటర్ల వేగంతో పెరుగుతోంది. తువాలు ఇప్పుడు సముద్ర మట్టానికి కేవలం జస్ట్ 2 మీటర్ల ఎత్తులో మాత్రమే ఉంది. భవిష్యత్తులో ఇది పూర్తిగా నీటిలో మునిగిపోవచ్చు. అయితే ఆస్ట్రేలియా ప్రభుత్వం తువాలు ప్రజలను వాళ్ళ దేశంలో కలుపుకోవడానికి అగ్రిమెంట్ చేసుకుంది. మొట్టమొదటిసారిగా ఒక దేశం మొత్తం మరో దేశానికి మారిపోతున్న చారిత్రాత్మక సంఘటన ఇది. అయితే చిన్న దేశమైన తువాలు మనకు ఒక పెద్ద మెసేజ్ ఇస్తుంది. నేచర్లో జరుగుతున్న మార్పులను పట్టించుకోకపోతే భూమిపై అనేక ప్రాంతాలు ఇలా మాయమైపోవచ్చు. ఇది మనందరికీ ఒక హెచ్చరిక లాంటిది.